ఏ సినిమా అయినా ఎలా కల్ట్ క్లాసిక్ అవుతుంది? రిలీజ్ అయ్యి పెద్ద సక్సెస్ని చూసి కల్ట్ క్లాసిక్గా నిలిచిపోతుంది. నేను చెప్పబోయే మూవీస్ అసలు హిట్టే కాలేదు, కానీ కల్ట్ క్లాసిక్. అది ఎలా ఏంటో ఈ వీడియో చూడండి, తెలుస్తుంది. బిఫోర్ దట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఐఐటి. నా ఆటోగ్రాఫ్. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది, కానీ ఈ సినిమా కల్ట్ క్లాసిక్. ఎందుకంటే ఈ సినిమా వచ్చినప్పుడు ఈ సినిమా ఏంటి ఇలా ఉంది ఏంటని అసలు ఇది ఒక సినిమానా అని అనుకున్నారు. ఎందుకంటే అప్పటికి మనం మాస్ మసాలా కంటెంట్ని బాగా ఆదరిస్తున్నాం. సో ఆ టైంలో వచ్చిన ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ని మనం పెద్దగా ఎంకరేజ్ చేయలేదు, అందువల్ల ఫ్లాప్ అయింది. బట్ రోజులు గడిచే కొద్దీ ఈ సినిమా వాల్యూ ఏంటో అందరికీ తెలిసింది. ఆ తర్వాత మనం దీన్ని కల్ట్ క్లాసిక్ చేసాం. కలెక్షన్ నిల్ అయినా కానీ ఇది ఒక కల్ట్ క్లాసిక్గా ఉండిపోయింది. జగడం. రామ్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన జగడం అనేది చాలా మందికి ఫేవరెట్ మూవీ. బట్ ఈ సినిమా కూడా క్లాసికే. రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ చేసాం, కానీ ఆ తర్వాత సినిమా వాల్యూ ఏంటో తెలుసుకుని దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చాం. ఈ సినిమా ఫ్లాప్ అవడానికి మెయిన్ రీజన్ మన ఆడియన్స్ అంతగా అడ్వాన్స్గా లేరు. సినిమా రిలీజ్ అయినప్పుడు ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా. ఆ టైంకి మన దగ్గర మాస్ సినిమాలే ఆడుతున్నాయి. ఇది కూడా మాస్ సినిమానే, కాకపోతే ఇది డిఫరెంట్గా ట్రై చేశారు. మన వాళ్ళు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు, అందువల్ల సినిమా ఫ్లాప్ అయింది. కానీ ఆ తర్వాత సినిమా వాల్యూ ఏంటో తెలుసుకొని దీనికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చారు. సో దాంతో ఇది కల్ట్ క్లాసిక్ అయిపోయింది. ఆరెంజ్. ఈ సినిమాని కల్ట్ క్లాసిక్ చేయడంలో సాంగ్సే మెయిన్ రోల్ ప్లే చేశాయి. మరి ఎందుకు ఫ్లాప్ అయింది భయ్యా అంటే, అప్పట్లో మొగధీర తర్వాత వచ్చిన సినిమా. చరణ్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ అనేవి మామూలుగా లేవు. దట్టు మాస్ ఎలిమెంట్స్ అనేవి చాలానే ఉంటాయని ఫిక్స్ అయ్యారు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్కి వచ్చి సినిమా చూశాక ఎక్స్పెక్టేషన్స్కి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. సో దాంతో సినిమా ఫ్లాప్ అయింది. కానీ ఆ తర్వాత టీవీలో చూసి దీన్ని కూడా క్లాసిక్ చేశారు. నెక్స్ట్ కలేజా. ఈ సినిమాకి మహేష్ అండ్ త్రివిక్రమ్ చాలా రోజులు టైం ఇచ్చి సినిమాని తీశారు. మెయిన్ థింగ్, ఈ సినిమా మీద మొగధీర ఇంపాక్ట్ పడింది. ఈ ప్రాజెక్ట్కి మహేష్ అండ్ త్రివిక్రమ్ ఆల్మోస్ట్ 2 years టైం తీసుకున్నారు. సో దాంతో మొగధీర లాగా ఉంటుందనుకుని థియేటర్కి వెళ్తే సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ కాలేదు. సో దాంతో మన వాళ్ళు హట్ అయ్యి ఈ సినిమాని ఫ్లాప్ చేశారు. కానీ ఆ తర్వాత టీవీలో వచ్చాక మళ్ళీ చూసి కల్ట్ క్లాసిక్ చేశారు. అండ్ ఇక ఫైనల్గా నేనొక్కడినే. ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందిరా అయ్యా అంటే, అసలు నిజమేంటంటే ఈ సినిమా ఎవరికి అర్థం కాలేదు. ఫస్ట్ టైం చూసినప్పుడు థియేటర్లో ఈ సినిమాని చూసిన తర్వాత అందరూ కన్ఫ్యూజన్లో పడిపోయారు. అసలు సినిమా స్టోరీనే అర్థం కాలేదు ఎవరికి. అందుకు కారణం ఏంటంటే, ఈ సినిమా స్క్రీన్ ప్లేని సుకుమార్ హాలీవుడ్ టైప్లో నరేట్ చేశాడు. అలా చేయడం వల్ల సినిమా ఎవరికి అర్థం కాకపోవడం వల్ల సినిమా ఫ్లాప్ అయింది. కానీ ఆ తర్వాత ఈ సినిమా స్టోరీ ఏంటో అర్థమైన తర్వాత ఇది మామూలు సినిమా కాదు, కల్ట్ క్లాసిక్ అని అర్థమైంది. సో దాంతో మనం దీన్ని కూడా కల్ట్ క్లాసిక్ చేసేసాం. సో ఫైనల్గా మ్యాటర్ ఏంటంటే, కొన్ని సినిమాలు వాళ్ళ స్వయం కృపరాధం వల్ల ఫ్లాప్ అయితే, కొన్ని ఆడియన్స్ వల్ల ఫ్లాప్ అయ్యాయి. సో ఏదేమైనా ఫ్లాప్ అయినా కూడా దాన్ని మనం తర్వాత టీవీలో చూసి కల్ట్ క్లాసిక్ చేసాం. ఇవి కల్ట్ క్లాసిక్ మూవీస్. దీంట్లో మీ ఫేవరెట్ మూవీస్ ఏంటో, ఇంకా ఈ లిస్ట్లో ఏ మూవీస్ వస్తాయో కామెంట్స్లో చెప్పండి. ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి కంటెంట్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.